వాసుదేవ నమస్కారం. ఈరోజు మా శ్రీకే ఆధ్యాత్మిక సేవా సంస్థ విశాఖపట్నం వారి తరఫున మేమందరం కూడా ఇక్కడికి విఎం బంజార గ్రామానికి పైగా ఇక్కడ రాజా షిరిడి సాయిబాబా మందిరానికి విచ్చేయడం జరిగింది. మా ఉద్దేశం ఏమిటంటే మా శ్రీకే గారు ఇప్పటికి శతాబ్ది సంవత్సరం అన్నమాట. ఇది వారు పుట్టి 100 సంవత్సరాలు నడుస్తోంది. ఇప్పుడు ఈ సంవత్సరం చాలా గ్రామాలకి వెళ్ళి మా బృందాలన్నీ కూడా మాకు దాదాపుగా 67 కేంద్రాలు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఉచిత వైద్య సేవ జరుగుతుంటుంది నిత్యం. సో ఈ అన్ని కేంద్రాల నుంచి కూడా వివిధ గ్రామాలకు వెళుతూ మేము చేస్తున్నది ఏమిటంటే పొద్దున్నే మన సనాతన ధర్మంలో మనకి చెప్పినట్టు విధంగా పూజ హోమము ఆ రెండు నిర్వహించి ఆ తర్వాత ఉచితంగా హోమియోపతి వైద్య సేవ చేయడం జరుగుతోంది. మా డాక్టర్లందరూ కూడా ఈ యొక్క గ్రామాలన్నిటికీ వెళ్ళటం, ఆ గ్రామాల్లో ఉన్న వారందరి యొక్క కేస్ షీట్లు తయారు చేస్తారు. ముఖ్యంగా హోమియోపతి వైద్య విధానాలు ఏమిటంటే కేస్ షీట్ అని తయారు చేస్తారు. దాంట్లో ఏమిటి ఉంటుందంటే వారు పుట్టిన దగ్గర నుంచి కూడా ఇవాళ వరకు వారికి ఉన్నటువంటి వ్యాధులు అయితేనేమి, వారి బాధలు అయితేనేమి, మనస్తత్వం ఏమైతేనేమి ఇవన్నీ కూడా తీసుకొని వాటిని బట్టి వాటి యొక్క రోగాలను బట్టి కాకుండా వాటిని బట్టి మందులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇవాళ చెప్పినవి ఉన్నవి ముందు వచ్చేవి అన్ని రోగాలకు కూడా తగ్గ మందు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది హోమియోపతి వైద్య విధానంలో ఉన్నటువంటి ఒక ముఖ్య విశేషం. ఆ ప్రకారంగా మా గురువుగారు నేర్పిన విధంగా మా డాక్టర్లందరూ కూడా ఈ రకం వైద్య సేవ చేస్తూ ఈరోజు విఎం బంజార గ్రామానికి వచ్చాం. ఇవాళ కొత్తగూడెం కేంద్రం తరఫున ఇక్కడ వైద్య సేవ నిర్వహించడం జరుగుతోంది. ఇవాళ 79వ గ్రామం మేము ఈ గ్రామ సేవా యజ్ఞంగా ఇక్కడ చేస్తున్నాం. అలాగే ఈ గ్రామవాసులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా మీకు కావాల్సినటువంటి ఔషధ సేవ కోసం ఇందరికి వచ్చినట్లయితే మేము మీ అందరికీ సేవ చేసుకోగలుగుతాం. వాసుదేవ. ఈరోజు ఈకే గారి వర్ధంతి సందర్భంగా గ్రామ సేవ ఆధ్వర్యంలో ఈరోజు హోమియోపతి క్యాంపును నిర్వహించబడుతున్నది. చాలామంది ప్రజలు ఈ హోమియోపతి క్యాంపుకి వచ్చి మందులు ఉచితంగా వైద్యం ఉచితంగా తీసుకుంటున్నారు. జాగ్రత్తగా మందులు వాడితే అన్ని జబ్బుల నివారణ జరుగుతుంది. కావున తప్పనిసరిగా మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ఒకళ్ళు ఓం శ్రీ హస్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి ఏహి సర్వ సౌభాగ్యం దేహి మే స్వాహ. తలజిల్లడు విరికివ్వండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనాన్మే సమానయ స్వాహ. పచ్చకర్పూరం యాలకులు 2 ఇద్దరికి ఇవ్వండి. చెరోసారి నెయ్యి తీసుకోండి. ఒక స్వాహకు ఒకళ్ళు పోటీ పడద్దు. ఓం క్షిం క్షిపః స్వాహ గరుడాయ స్వాహ గరుడాయ ఇదం నమః. పచ్చకర్పూరం ఇద్దరు పచ్చకర్పూరం మీరు అడిగి పరిగెత్తు. ఓం క్షౌం సహస్రారహుం ఫట్ స్వాహ సుదర్శన చక్రరాజాయ స్వాహ సుదర్శన చక్రరాజాయ ఇదం నమః. మంచి గంధం 3 సార్లు మంచి గంధం పెట్టుకోండి. ఓం నమ శ్రీ సుదర్శనాయ శ్రీకృష్ణమాచార్యాయ స్వాహ. ఓం నమ శ్రీకృష్ణాయ శ్రీకృష్ణమాచార్యాయ ఇదం నమః. మళ్ళీ ఓం నమ శ్రీ సుదర్శనాయ శ్రీకృష్ణమాచార్యాయ స్వాహ. నమ శ్రీ సుదర్శనాయ శ్రీకృష్ణమాచార్యాయ ఇదం నమః. ఓం నమ శ్రీ సుదర్శనాయ శ్రీకృష్ణమాచార్యాయ స్వాహ. శ్రీ సుదర్శనాయ శ్రీకృష్ణమాచార్యాయ ఇదం నమః. ఉత్తరేణి పుల్ల ఒకరిని విరిగివ్వండి. ఓం శ్రీం క్షౌం శ్రీం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ స్వాహ లక్ష్మీనృసింహాయ ఇదం నమః. సరస్వతి ఆకు. ఓం శ్రీం హస్సౌం శ్రీం ఉద్గిరత్ప్రణవోద్గీత సర్వభాగేశ్వరేశ్వర సర్వవేదమయా చింత్య సర్వం బోధయ శ్రీ హైతీశ్వరాగేశ్వర్యాయ స్వాహ. శ్రీ హైతీశ్వరాగేశ్వర్య ఇదం నమః. తేనె 3 సార్లు వేస్తారు. శ్రీకృష్ణమాచార్య జయ మంగళం. జ్ఞానస్వరూపా సతతమందస్మితా సర్వజనవందితా సహృదయ గోచరా ప్రేమావతాత్మకా శ్రీకృష్ణమాచార్య జయ మంగళం. వేద
गीतात्मका सर्वसेवात्मका श्रीकृष्णमाचार्य जय मङ्गलम् धर्म संस्थापका लोक संरक्षका श्रीकृष्णमाचार्य जय मङ्गलम् हे जगद्बन्धो हे करुण सिन्धो श्रीकृष्णमाचार्य जय मङ्गलम् हे जगद्बन्धो हे करुण सिन्धो श्रीकृष्णमाचार्य जय मङ्गलम् श्रीं ह्रीं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषध अस्त्रशस्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय। ओम नमो भगवते श्री महासुदर्शनाय जी। ప్రవీణ్ గారు 201 రూపాయలు అన్నదానానికి ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళల కాపాడాలని ప్రార్థిస్తున్నాం. సాయిరామ్, జై జై సాయిరామ్. తారక్ బెనిషిత కొత్తకారాయగూడెం మధిర వారు ఈరోజు అన్నదానం, వారిని వారి కుటుంబ సభ్యుల్ని బాబా ఎళ్ళవేళల కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వెల్ది రాఘవేంద్రరావు గారు భవానీ దంపతుల కుమారుడు మౌర్య రాము పుట్టినరోజు సందర్భంగా భవన్నపాలెం వారిని వారి కుటుంబ సభ్యుల్ని బాబా ఎళ్ళవేళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గోపు బలరాం గారు ప్రవీణ్ గారు 201 రూపాయలు అన్నదానానికి ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం. సాయిరామ్, జై జై సాయిరామ్. ఈరోజు ఈకే గారి వర్ధంతి సందర్భంగా గ్రామ సేవ ఆధ్వర్యంలో ఈరోజు హోమియోపతి క్యాంపును నిర్వహించబడుతున్నది. చాలామంది ప్రజలు ఈ హోమియోపతి క్యాంపుకి వచ్చి మందులు ఉచితంగా, వైద్యం ఉచితంగా తీసుకుంటున్నారు. జాగ్రత్తగా మందులు వాడితే అన్ని జబ్బుల నివారణ జరుగుతుంది. కావున తప్పనిసరిగా మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కింద పడ్డావా? ఎందుకు వేసారు అది? అక్కడ